పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం నాగపల్లి, పోచమ్మగండి, గొందూరు సరిహద్దు అటవీ ప్రాంతాలు నాటుసారా తయారీ కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నాగపల్లి గ్రామ పాఠశాల భవనం వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో 6 డ్రమ్ముల పులిసిన బెల్లపు ఊటతో నాటుసారా తయారీ జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం అటవీ ప్రాంతంలోని మారుమూల ప్రదేశాలను అడ్డాగా చేసుకుని కొందరు వ్యక్తులు నాటుసారా తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. తయారైన సారాను సమీప పురుషోత్తమపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, అంగులూరు, దేవారం గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పాల్గొంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరిపై గతంలో పలుమార్లు సారా కేసులు నమోదైనప్పటికీ కఠిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తరచూ కేసులు నమోదవుతున్నా అదే కార్యకలాపాలు కొనసాగుతుండటంతో అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాటుసారా తయారీ కారణంగా యువత ఆరోగ్యం, గ్రామాల్లో శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ సారా తయారీ విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పునరావృతంగా నేరాలు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై పీడీ యాక్ట్ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో నాటుసారా నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.